ఎన్ని రోజులు కనిపించారు? తెలియలేదు ఆయన అన్కాన్షియస్ అయిన తర్వాత తెలిసి ఒకసారి ఆయన అన్కాన్షియస్ అయితే గుంటూరు తీసుకొస్తే అప్పుడు నేను కష్టం అయ్యో ఆల్రెడీ ఆయన బీటెక్ స్టూడెంట్. డౌన్లోడ్ చేస్తే ఇంటర్నెట్లో నేను దానికోసం పోయి ట్రై చేసి నా వల్ల కనెక్ట్ చేసి ఆయన వస్తే మీరు విజయవాడలోనే పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. సిసి గారు ఉన్నారు, మీరు సిసి రాసుకున్నారు. దేవకుమార్ గారిని వస్తే ఆయన కలెక్టర్ ఎవరో అక్కడ ఉంటారో వాళ్ళ పేరు చెప్తారు. కే రాజేష్ నమస్కారం. మున్సిపల్ కమిటీ పి శివకుమార్ హైదరాబాద్. పి శివకుమార్, జి పరిమిళ, రాంబాబు అక్కడే దేవి కళామండలి ఇప్పుడు ఇదే భారత్ స్టార్ట్ చేయడానికి ఏమన్నా ఉందా చూడు తింటాను.
ఫ్రెండ్స్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇంటర్నేషనల్ తరఫున భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవార్డు అందుకునేందుకు ఆయన అందించిన రక్షణ సువార్తను ప్రపంచవ్యాప్తంగా మన జాతులకి అందించేందుకు కంకణం కట్టుకుని మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు FFEI తరఫున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తరఫున జైలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్. ఇప్పుడు కార్యక్రమానికి మొదటగా జైలు కళామండలి తరఫున సోదరుడు శరత్ గారి నాయకత్వంలో ఇప్పుడు ఒక జనపద గీతం ఆలోచించబడింది. ప్రజలందరికీ నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక శక్తి లేకపోతే ఈరోజు దళిత బహుజనులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన స్ఫూర్తిని నిలుపుకొని ఇతరులకి స్ఫూర్తిగా నిలవలేని పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు అటువంటి మహానుభావుడి స్ఫూర్తితో ఈరోజు స్కాలర్షిప్స్ అందజేస్తున్నటువంటి నిర్వాహకులందరికీ జేబీలు తెలియజేస్తూ మహోన్నతుడు బాబా అంబేద్కరుడు దళిత జాతి జనులకెల్లా దీనమాతృ ఇతడు అంటూ ఈ పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మా కళాకారులు బ్రహ్మయ్య గారు పాడే పాట పాడి వినిపిస్తారు. మహోన్నతుడు బాబా అంబేద్కరుడు మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు దళిత జాతి జనులకెల్ల దీన బంధువతడు దళిత జాతి జనులకెల్ల దీన బంధువతడు మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు అంతరాని కులంలోన పుట్టి అంతరాని కులంలోన పుట్టి ఇదరి కవ్వడిలోన పెరిగి అంతరాని కులంలోన పుట్టి పేదరి కవ్వడిలోన పెరిగి అడుగడుగున అవమానాలు ఎదుర్కొని అడుగడుగున అవమానాలు ఎదుర్కొని అవనిలోని గొప్ప గొప్ప చదువులన్నీ చదివి దళిత జాతులు ధరించ అవతరించినట్టి మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు కులవాదుల కుతంత్రాలు ఛేదించి మతోన్మాదుల పునాదులను పెగిలించి కులవాదుల కుతంత్రాలు ఛేదించి మతోన్మాదుల పునాదులను పెగిలించి అజ్ఞానం అంధకారమనుకున్న దళితులకు అజ్ఞానం అంధకారమనుకున్న దళితులకు బానిస సంఖ్యలు తెలిసి బతుకు
అణగారిన వర్గాలను కదిలించిన మహాబలుడు మహామహుడు బాబా అంబేద్కరుడు. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు. దళిత జాతి జనులకెల్ల దీన బంధువతడు. దళిత జాతి జనులకెల్ల దీన బంధువతడు. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి శక్తిని బలాన్ని పంచుకొని ఈరోజు ఎంతోమంది స్వశక్తులుగా ఎదుగుతున్నటువంటి ఈ క్రమంలో మా కోసమే నీవు పుట్టావయ్యా, మా కోసమే నీవు నిలిచావయ్యా అంటూ శ్రీనివాస్ పాట పాడించారు. మా కోసమే నీవు పుట్టావయ్యా, మా కోసమే నీవు నిలిచావయ్యా, మా కోసమే నీవు పుట్టావయ్యా, మా కోసమే నీవు నిలిచావయ్యా. తరతరాల తలరాతలు తుది చేసి నీవు నవయుగ నిర్మాణాన్ని నాంది పలికినావా. ఓ డాక్టర్ బాబా అంబేద్కర్, మా దళిత బహుజనులకు దయా సాగరా. బహుజనులకు దయా సాగరా. మా కోసమే నీవు పుట్టావయ్యా, మా కోసమే నీవు నిలిచావయ్యా, మా కోసమే నీవు పుట్టావయ్యా, మా కోసమే నీవు నిలిచావయ్యా. వనరక్కది కోడల్లో గుడిల నీటి లోకంలో మధుధర్మపు మత్తులో మక్కుతున్న నీ జాతిని, కడజాతి వాడంటూ కడు దూరం చేశారే. మండుతున్న తోటిడివై మనవును భస్మం చేసితివి, మండుతున్న సూర్యుడివై మనవును భస్మం చేసితివి. ఓ డాక్టర్ బాబా అంబేద్కర్, మా దళిత బహుజనులకు దయా సాగరా. అంతరాని నీవే అష్టకులకు బానిస, ఒంటరి వాడ దొరగారి పాలేరా, పూట పూట పస్తులతో పూట గడిపి కూలోడా. ఇంక చల్లవు ఈ బ్రతుకులు మార్గదర్శి అడుగో, ఇంక చల్లవు ఈ బ్రతుకులు మార్గదర్శి అడుగో. ఓ డాక్టర్ బాబా అంబేద్కర్, మా దళిత బహుజనులకు దయా సాగరా. పుట్టినావు గుడమిలో పీడితుల కులం
నీవు పుట్టావయ్యా మా కోసమే నీవు నిలిచావయ్యా పుట్టావయ్యా మా కోసమే నీవు నిలిచావయ్యా తరతరాల కలదాతలు తుది చేసి నీవు నవయుగ నిర్మాణాన్ని నాంది పలికినావా డాక్టర్ బాబా అంబేద్కరా మా దళిత బహుజనులకు దయా సాగరా ఓ డాక్టర్ బాబా అంబేద్కరా మా దళిత బహుజనులకు దయా సాగరా మా దళిత బహుజనులకు దయా సాగరా మా దళిత బహుజనులకు దయా సాగరా. ఎన్ని చెప్పుకున్నా ఎంత పాడుకున్నా అంటే ఆయన జీవితమే చదువుతోటి ముగించాడు. చివరికి చదువుతానే చనిపోయాడు. అటువంటి చదువుని ప్రపంచానికి దళిత బహుజనులకే కాకుండా అన్ని కులాలకి అందజేసినటువంటి ఈ భారతదేశాన్ని ఒక సుసంపన్నమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి పాడనా నీ మాట పాటగా other states like Tamil Nadu, Karnataka and Odisha. Some of them are running hostels and some of them are running schools. They have in the middle of our meeting, I request them to come and note their names here. Please come. The people who came from different states like Tamil Nadu and Karnataka and Odisha, please come and note your names here. పాటగా ఎదలోని ఆశయాలు నిండగా పాడనా నీ మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా పాడనా నీ మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా అంబేద్కరా విజ్ఞాన శేఖరా అంబేద్కరా విజ్ఞాన శేఖరా అలగారిన బ్రతుకుల్లో ఉదయ భాస్కరా ఉదయ పాడనా నీ మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా పాడనా నీ మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా దళితుడుగా పుట్టిన ధనవంతుడి విద్యలో దళితుడిగా పుట్టిన ధనవంతుడి విద్యలో గుణహీనుడవైన గుణవంతుడి జగత్తులో గుణహీనుడవైన గుణవంతుడి జగత్తులో విజ్ఞానపు గరిమి నీవయా విజ్ఞానపు గరిమి నీవయా ప్రగతికే పతాక నీవయా ప్రగతికే పతాక నీవయా పాడనా నీ మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా పాడనా నీ మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా నిరుపేదల పక్షాన నిలిచినవో వీరుడా పేదల పక్షాన నిలిచినవో వీరుడా చాందసాలపై కవలం దాటినవో వీరుడా చాందసాలపై కవలం దాటినవో వీరుడా విజ్ఞానపు గరిమి నీవయా విజ్ఞాన
ఆశయాలు నిండగా పాడనా నీ మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా అంబేద్కరా విజ్ఞాన శేఖరా అంబేద్కరా విజ్ఞాన అనగారిన భక్తుల్లో ఉదయ భాస్కరా పాడనా నీ మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా పాడనా నీ మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా ఎదలోని ఆశయాలు నిండగా ఎదలోని ఆశయాలు నిండగా. ఓ ప్రతిభ గల దళిత కుటుంబం మా పల్లెలో వెలిసింది అనే పాటని ఇవాళ అర్పించే విషయంలో కానీ ఈ దళిత జాతి కోసం అహర్నిశలు కష్టపడి ఈ జాతి దేశ భవిష్యత్తుని నిర్దేశించే దానిలో ముందుండాలని బహుజన రాజ్య స్థాపనలో ఈ దళిత జాతి అంతా కూడా ముందుకు నడవాలని, ఈ ముందుకు నడవాలంటే ముందు నేను ప్రతిభావంతున్నయి నా ఒళ్ళ ప్రతిభావంతులుగా చేయాలని ఆనాడు అంటరాని ఊరికి దూరంగా నిలబెట్టేటువంటి ఈ జాతిలో ఒక దళిత కుసుమం బాగా వెలిసినటువంటి మహోన్నతుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకని ఓ ప్రతిభ గల దళిత కుసుమం మా పల్లెలు విరిసింది, ఈ జగతికే అపురూపమైంది, ఆవనికే కరదీపమైంది. ఓ ప్రతిభ గల దళిత కుటుంబ మా పల్లెలు విరిసింది, ఈ జగతికే అపురూపమైంది, కరదీపమైంది. ఓ ప్రతిభ గల దళిత కుటుంబ మా పల్లెలు విరిసింది, ఈ జగతికే అపురూపమైంది, ఆవనికే కరదీపమైంది. అంతరాని దళిత కుటుంబ బడికి ఒడికి దూరంగా ఆతనాద కడలిలో చది వెలిగింది, భరత రాజాకపు శౌర్య జాతి అయింది, దళిత భవిష్యత్తుకు అదే పునాదయింది. ఓ ప్రతిభ గల దళిత కుటుంబ మా పల్లెలు విరిసింది, ఈ జగతికే అపురూపమైంది, ఆవనికే కరదీపమైంది. సౌజాతి దళిత కుటుంబమలు హిందూ రాజ్యంపై అలు పెరగని పోరు చేసి అవనికి అమరమైపోయింది, మా కల్పతలో కుసుమరాలిపోయింది, మా కల్పతలో కుసుమరాలిపోయింది. ఓ ప్రతిభ గల దళిత కుటుంబ మా పల్లెలు విరిసింది, ఈ జగతికే అపురూపమైంది, ఆవనికే అర్ధనాదాల కడలి జలకాలం ఉదయించిన ఓ సూర్యుడా, అస్తమించబోముని ఆశయాలను మా ప్రాణమున్నంత వరకు, ఇదే మా ఆశయం, ఇదే మా ఆశయం, ఇదే అదే ఇప్పుడు ఏం చేయలేదు కదా, అది సమస్య మెసేజ్
భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి, మరి ముఖ్యంగా నార్త్ అండ్ సౌత్, ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన మన ప్రతినిధులందరికీ ఎఫ్ఎఫ్ఈఐ తరఫున, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. FFEI, ఫ్రెండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్, అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరున దేశంలో ఉండే అనేక రంగాలు, విద్య, సాంస్కృతిక రంగాలు, మరి ముఖ్యంగా ఆయా రంగాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలకు ఇస్తున్న అవార్డులు మొదటిసారిగా 2003లో మన దేశంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొదట మన ప్రియమిత్రుడు బెంజమిన్ పాల్ గారు యునైటెడ్ స్టేట్స్లో ఉండి ఆయన ఈ దేశంలో తాను అనుభవించిన ఏమైతే వివక్ష, విద్యకు దూరంగా ఉన్న అనేక సంఘటనలు గుర్తుకొచ్చి నా ప్రజలు నా వాళ్ళ మధ్య మన తాత్వికులైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రక్షణ స్వార్థ సిద్ధాంతాన్ని, రక్షణ చట్టాలను అందుకుంటున్న దశలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా మన వాళ్ళని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన అమెరికా రాష్ట్రం నుంచి ఈ అవార్డు ఇవ్వడానికి పూనుకుని ఈరోజు మనందరం మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబోయే నగరానికి, రాజధానికి కేంద్రమైన విజయవాడ నగరంలో ఈ ప్రెస్ క్లబ్ లో సమావేశం అవడానికి కారణమయ్యాడు. ఫ్రెండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ప్రారంభ దశలో చిన్న స్థాయిలోనే ప్రారంభమైంది. అనేక రంగాల్లో ఉండే మన మిత్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. పేర్లు తర్వాత ప్రస్తావించుకుంటూ వస్తాము. అందరినీ మీరు స్వయంగా చూస్తారు. అందరి సహకారంతో అనేక రాష్ట్రాల్లో వాళ్ళు పరిశీలించిన అంశాలని ఒక్కొక్కటిగా క్రోడీకరించుకున్న తర్వాత దాన్ని విస్తృతపరచుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మనము ఇక్కడ కూర్చొని ఇక్కడ పరిశీలిస్తున్న అంశాలకి ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా మరిన్ని అంశాలు తోడవుతాయని సభాముఖంగా సవినయంగా విన్నవించుకుంటున్నాను. 2004లో మరికొంతమంది మిత్రులతోటి ఈ అవార్డుని జాతీయ స్థాయిలో మెరుగుపరిచే ప్రయత్నాలు ప్రారంభమైంది. ఆ తర్వాత 2006లో విద్యార్థులకు ఎవరైతే అన్ని కష్టాలు ఎదుర్కొని సామాజిక వివక్ష, ఆర్థిక వివక్ష, ఆర్థిక లేమి, దూర ప్రాంతాల్లో, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మన చిన్నారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువులో అన్నింటినీ అధిగమించి పైకెళ్ళేందుకు గాను 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వాళ్ళకి స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది. దాన్ని మరింత విస్తృతపరుస్తూ 2007లో ఆ వాటిని మరింత విస్తృతపరిచిన తర్వాత భారతదేశంలో అనేక రంగాల్లో పనిచేస్తున్న మరి ముఖ్యంగా ఖబర్లాల్ లహారియా యూపీ విమెన్ జర్నలిస్ట్ కోసం, బేబీ కాంబ్లే మహారాష్ట్ర, తర్వాత ప్రిజన్ బ్రో రచించిన కాంబ్లే గారికి, తర్వాత చిత్రాలేఖ కేరళ వారికి ఈ అవార్డు ఇవ్వటం 2007లో జరిగింది. ఆ తర్వాత 2009లో ఈ స్కాలర్షిప్స్ ని మరింత విస్తృతపరుస్తూ ఫ్రెండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ని అంతర్జాతీయ స్థాయిలో మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రోల్ చేసి ఒక చోట చేర్చి ఈ స్థాయిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుని అక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 2003లో దాని విధి విధానాలని మరింత పక్కాగా రూపొందించుకుని చిన్నారులతో పాటు దేశంలో అనేక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇంకా మరింత సాహసోపేతమైన పనులు నిర్వర్తిస్తున్న వాళ్ళకు కూడా ఈ అవార్డు ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత దాన్ని మరింత పునరాలోచించుకుని ఇవాళ ఈ 2014 సంవత్సరంలో మన ముందు ఎవరైతే అనేక జిల్లాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భాషా తేడా లేకుండా కూర్చున్న మనందరికీ ఈ శుభాహ్వానం పలకడానికి ఈ 2014లో ఇది మంచి తరుణంగా భావిస్తూ ఇప్పుడు మన కార్యక్రమం ప్రారంభించడానికి
మన ముఖ్యులైన చీఫ్ గెస్ట్ గగార్జీ గారితో సహా ఇంకా మనం ఎవరినైతే ఆహ్వానిస్తున్నామో, తర్వాత హర్యానా నుంచి మనం ఎవరికైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరున మరి మనీషాదేవి గారికి అవార్డు ఇస్తున్నామో వారు ఈ స్థాయిలో ఉన్న అందరినీ ఇవాళ పిలవడం జరిగింది. వారంతా కూడా మన ముందు ఉన్నారు. వాళ్ళ సందేశాలు తీసుకుని విద్యార్థులు తమ స్కాలర్షిప్స్ అందుకుని భవిష్యత్తులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రక్షణ సిద్ధాంతం ఏదైతే ఉందో చట్ట రూపంలో మనం అనుభవిస్తున్నామో ఆ ఉద్దేశాన్ని మారుమూలలో ఉండే మన కుటుంబంతో సహా ప్రతి పల్లెకు అందించి ఆ మహానుభావుని యొక్క ఉద్దేశాన్ని దేశంలో నిర్విఘ్నంగా వెలిగే జ్యోతిలాగా ప్రజ్వలించేందుకు మీరంతా దోహదం చేస్తారని ఆశిస్తూ ఈ వేదికని మన మిత్రుల ద్వారా సుసంపన్నం చేయడానికి మన మిత్రుడు రాజారావుని వేదిక మీద రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. Guests for the today's function with a request to come on the dais and occupy the distinguished chair. I welcome honorable guest of honor P. Vijayavardhan Rao, Secretary FFDI India. In spite of his heavy schedule, he accepted the grace today's function as the guest of honor. I am really happy to welcome his today's function. Please give warm welcome to P. Vijayavardhan Rao, Secretary FFDI India. I request Rajalakshmi to offer him bouquet. Hearty welcome the Honorable Chief Guest, Mr. Siddha Gagarin, IRGS, Chief Commercial Officer, Bangalore. I am especially thankful to him because when we approached him with an invitation and requested him to grace our function as Chief Guest, Mr. Gagarin sir did not hesitate to grace the function as Chief Guest. He instantly agreed when he looked at our program. Once again, I, on behalf of our FFDI team, welcome Mr. Siddha Gagarin, IRTS, Chief Commercial Officer, the Chief Guest of the today's function. Please give warm welcome to Mr. Siddha Gagarin Garu. I request Pranusha to offer him a bouquet. I am immensely pleased to welcome Commissioner of EMC Edu. Please give me warm welcome to Mrs. K. Sarna, Commissioner of EMC Edu. I request Samantha to offer him a bouquet. Welcome Mr. S. Santiraju IIS and to Dayas. Please give me warm welcome to Devi AIDMAM to come on to the dais and occupy the chair. Please give warm welcome to Ms. Manisha Devi AIDMAM. I request Lavanya to offer him a bouquet. It is my privilege to invite T. Bhaskar Rao Garu. Please give me a warm welcome to Bhaskar Rao Garu. I request T. Parvara to offer her bouquet. I deem it a great privilege to welcome. Please give me warm welcome to Santiraju IIS. I request to see you to offer his bouquet.
Office of Commissioner of Police to come on to the dais and occupy the chair. Please give warm welcome to Mr. Ramesh G. Ramesh Garu, CCO, Office of Commissioner of Police. I request Saujanya to offer him a bouquet. With equal pleasure, I invite B.S. Raju Garu on the dais. Please give warm welcome to Mr. B.S. Raju Garu. I request Pranusha to offer him a bouquet. We invited Bajja Tarakungar for this meeting, but because of his ill health, he didn't attend the program. On behalf of Bajja Tarakungar, Sheshu Garu came to attend this meeting. So I request Sheshu Garu to come on to the dais. So, greet him with a bouquet. Attend na, advocate. I request Vijayawardhan Rao Garu. To preside over the function. Good morning to all of you. Now we will have some small prayer by Pedi Raju Garu, Jaya Jaya Sri Ambedkar. Please come on the dais and please have a prayer. ఈనాటి అవార్డ్స్ అందరికీ హృదయపూర్వక జయలు నిర్వహించడం మనకు జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్రంలోనే మొత్తమైనటువంటి కవిగా ఉన్నటువంటి డాక్టర్ బోయి భీమన్ గారి గీతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరిస్తూ మేము అక్కడ కార్యక్రమం పెట్టిన దళిత జాతీయ గీతంగా దీన్ని ఆచరిస్తూ ఉంటాం. అది ఇప్పటివరకు ప్రారంభం చేస్తాం. దీనికి ముందుగా డాక్టర్ చల్లపల్లి స్వరూప్ గారు గెస్ట్ ఆఫ్ ఆనర్ దిస్ అకేషన్. ప్లీజ్ కమ్ టు ద డయాస్. జయ 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 శ్రీ అంబేద్కర, జయ జయ భారత భాస్కర, జయ 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 భారత భాస్కర, నవ భారత సంవిధాన ధర్మ పదక నిర్మాత, భూ సమస్త పీడిత జన దుఃఖ శాంతి తదాగత, నవ భారత సంవిధాన ధర్మ పదక నిర్మాత, భూ సమస్త పీడిత జన దుఃఖ శాంతి తదాగత, వేదాలను శోధించి వేదాంతం నలిగమించి, వేదాలను శోధించి వేదాంతం నలిగమించి, మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయ, జయ 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 శ్రీ అంబేద్కర, జయ జయ భారత భాస్కర, అస్పృశ్యత రూపుమాపి అగ్రంథ భేదమునిపి, నిష్కుల భారత జాతికి నీడయైన బోధి ప్రియా, అస్పృశ్యత రూపుమాపి అగ్రంథ భేదమునిపి, నిష్కుల భారత జాతికి నీడయైన బోధి ప్రియా, జాతీయ సమైక్యానికి తరగతి, జాతీయ సమైక్యానికి మతాతృత రాజ్యానికి ప్రజాస్వామ్య ధర్మానికి శరణమైన సంఘ, జయ 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 శ్రీ అంబేద్కర, జయ జయ భారత భాస్కర, జయ జయ భారత
జన్మమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోధ అంధకారమున పుట్టి అవనికి దీపం పెట్టి పంకమును మదించి మహికి పరిమళ మొసగిన సూరి రాళ్ళకు జీవం పోసి రోళ్లను చిగురింపజేసి రాళ్ళకు జీవం పోసి రోళ్లను చిగురింపజేసి మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ జయ 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 శ్రీ అంబేద్కర జయ జయ భారత భాస్కర జయ జయ భారత భాస్కర జై భీమ్ జై భారత్ జై బుద్ధ. And read out that history program. Miss Goala Dayas. Good morning to everyone. My name is Jayapal from class 9. Today I would like to tell about Transfer Education International. It is a registered non-profit in US with 501c3 status started in 2003 as Ambedkar Scholarship. India is home for 300 million berries, also called untouchables, who are considered impure or subjected to various forms of discrimination from cradle to grave for centuries in their own country. Though untouchability was constitutionally abolished under the stewardship of Dr. Ambedkar, who was untouchable as chairman of modern Indian constitution. Its presence is very well every day in every part of India, in every walk of life, and both in villages and cities. Going by the media report, according to Human Rights Watch report of 2003, every day 2 days of 3 that women are raped and 2 that houses are touched, and every hour 2 that is associated. 90% of the poor and 95% of the individuals in India are poor. Various poverty prevails all across India among all sections of Indian society. There is not just poor but victims of social, religious, educational discrimination and are denied access to all faculties that improves the standard of living. Instead, they were forced to perform in human professions like removing, night salt, scavenging, disposing of the dead, etc., reducing them to animal extincts. Dr. Ambedkar awakened these people, advocating the importance of it, not supporting that many do not get even a congratulatory vote for their achievement. In a certain sense, FFP started to encourage bright students from this community a hard work to score high grades in them despite of all handicaps. They need a pat on the back that others could take a grant for any small success. In inspiration of 2003, Ambedkar Scholarship started in Andhra Pradesh with just 2 scholarships of rupees. Subsequently, the operations are expanding to the other parts of India while taking up several initiatives to help marginalized people. Now, in addition to scholarship Andhra Pradesh, it helps organization work for the among the children for scavenging communities in Uttar Pradesh, Tamil Nadu, Karnataka, Odisha, and Maharashtra. It also runs several other projects such as Ambedkar Awards, Ambedkar Libraries, Ambedkar Microloans help enhance to help individuals. He enhanced help gas atrocity victims, the history of project, skill coaching, etc. Since its inception, FFP has been publishing all details of its activities on its website www.friendsforeducation.organization or www.friendsforeducation.organization. For transparency, one can see who the donors and beneficiaries are and how the money is spent. It also encourages its donors to have a one-to-one relationship with beneficiaries and to act as mentors. FFP depends entirely on a few committed donors from all over the globe, from all walks of life and from all castes, race and religious from its activities. It does not have any support from big funding organizations. As activities are increased year after year, we need more support. Please come forward, nothing is small for us. In addition to financial resources, we need human resources to monitor our projects and mentor our scholars. If you cannot help financially, you can help us in many different ways. If you are an educated person, you can be our mentor. If you are interested in traveling, you can be our monitor. If you are rich, you can be our donor. If you are an influenced person, you can be our
resource person. If we have a room to spare, you can be host our students. Opportunities are made. Let us do something good before we depart from this world, as nothing can be taken back. This good we live here will be with us even after God. Thank you for Valula. నెక్స్ట్ మీకు విషయం రాను రాను మీకే అర్థమవుతూ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంటే మనకి క్లియర్గా దాని గురించి అఫైర్స్ అయ్యే ఫంక్షన్స్ గురించి మీకు అర్థమవుతూ ఉంటుంది. అంబేద్కర్ గీతాలాపన బై జై భీమ్ కళామండల్. Now I invite Mr. Koteswara Garu, Senior DFM Vijayawada, Railways. I request you, sir, please come on to the dais, and one of the honors will be taken. Okay. We come this side, come. So now I request Senior Divisional Engineer Vijayawada, Railways. So please come on to the please come on to the dais and ask for the chair. And I request one of the child to honor him with the bouquet. Thank you very much, sir. So I request Vijayawardhan Rao Garu, please continue this program. Please come on dais and have a Ambedkar Geetavlapana by Jai Bhim Kalamandal, headed by Sharad Garu. అంటూ మా పూజలందు కోరంటూ పలుకుతారు. ఓ పేదల పెన్నిది రారా, మా పూజలు అందుకోరా. ఓ పేదల పెన్నిది రారా, మా పూజలు అందుకోరా. డాక్టరూరా అంబేద్కరూరా, డాక్టరూరా అంబేద్కరూరా. ఓ పేదల పెళ్లి రారా, మా పూజలు అందుకోరా. ఓ పేదల పెళ్లి రారా, మా పూజలు అందుకోరా. అస్పృశ్యత పడబాకుల జ్వాల దిగంతాల జ్వాల, అస్పృశ్యత పడబాకుల, అస్పృశ్యత పడబాకుల జ్వాల దిగంతాల జ్వాల. సాధించిన సర్వశాస్త్ర జ్ఞాన ధీర భీమసేన్, సాధించిన సర్వశాస్త్ర జ్ఞాన ధీర భీమసేన్. డాక్టరూరా అంబేద్కరూరా, డాక్టరూరా అంబేద్కరూరా. ఓ పేదల పెళ్లి రారా, మా పూజలు అందుకోరా. ఓ పేదల పెళ్లి రారా, మా పూజలు అందుకోరా. దళిత జాతి ముక్తి నేత త్రిజనోద్ధరణ కర్, దళిత జాతి ముక్తి నేత త్రిజనోద్ధరణ కర్. భరత రత్న బిరుదాంకిత సాంఘిక విప్లవమూర్తి, భరత రత్న బిరుదాంకిత సాంఘిక విప్లవమూర్తి. డాక్టరూరా అంబేద్కరూరా, డాక్టరూరా అంబేద్కరూరా. ఓ పేదల పెళ్లి రారా, మా పూజలు
వింతులు వినిపింతులు గణపతి ఖ్యాతి అనయమునిను ప్రభువుగా కొనియాడి దరిపుత్రుడు అనయమునిను ప్రభువుగా కొనియాడి దరిపుత్రుడు డాక్టరురా అంబేద్కరురా డాక్టరురా అంబేద్కరురా ఓ పేదల పెన్నిలారా మా పూజలు అందుకోరా ఓ పేదల పెన్నిలారా మా పూజలు అందుకోరా ఢిల్లీ మహానగరాన పార్లమెంటు ప్రాంగణాన ఢిల్లీ మహానగరాన ఢిల్లీ మహానగరాన పార్లమెంటు ప్రాంగణాన అందరూ ఒకటేనాని వెలుగెత్తి చాటావు అందరూ ఒకటేనాని వెలుగెత్తి చాటావు డాక్టరురా అంబేద్కరురా డాక్టరురా అంబేద్కరురా ఓ పేదల పెన్నిలారా మా పూజలు అందుకోరా ఓ పేదల పెన్నిలారా మా పూజలు అందుకోరా మా పూజలు అందుకోరా మా పూజలు అందుకోరా. థ్యాంక్ యూ వెరీ మచ్. Students, to read out our founder of FFEA message, Mr. Kaila Benjamin Paul. Message sent by Mr. Kaila Benjamin Paul, founder of FFEA. A very good morning to one and all. It's my immense pleasure to express the interview of my uncle, Kaila Benjamin Paul, who is the architect of this organization. Dear Ambedkar scholars, respected guests and audience, JP from Friends for Education International on its 11th anniversary. I'm Benjamin Paul Kaila from United States. Thank you all for your presence here today. I'll try to be as brief as possible. Ambedkar scholars, congratulations for becoming Ambedkar scholars. It's not a mean achievement. Your hard work earned it and you should be proud. But you shouldn't be satisfied with it and stop here. You have so much ahead of you and you need to continue to study the same way till you are someone in life. That is possible only when you develop certain habits now and continue them all through your life. Now I speak about a couple of them. The first one, have a goal. Goal in life is very important. Without it, you don't know what to do. Your goal can be to become a doctor, an engineer, a professor, a teacher or a scientist. When decided, do everything you can to achieve it. Have self-respect and love yourself what you are. You need to believe that you are inferior to none. Self-confidence is very important to reach any goal. Just remember your fellow students Malavat Purna and Anand Kumar who scaled mighty Everest and made world record. Remember that you are also capable of something that great and work hard confidently setting your goal fixed. To be frank, as a child I have no goals in life. I came from a small village with no big role models to emulate. My role model was my father who was an elementary school teacher and all I wanted to be was a teacher like him when I grew up. But when I came out of the village, I understood the big picture. Since then, I set goals and tried to achieve them and I am successful. The second one, have a role model. Goals cannot be achieved without having a role model. Every great man or woman has role models. For me, my role model is Dr. B.R. Ambedkar and his sacrificial life. You can also
also choose someone as your role model. Choosing wrong one will be a disaster. So choose wisely. And the third one, have knowledge. When you have a role model, you need to study him or her and apply his or her principles of life to yours. That's possible only when you read them and several others like them. For example, when I chose Dr. Ambedkar as my role model in my late 20s, I read his books, studied his life, and also studied people like Mahatma Phule, Sahu Maharaj, Nelson Mandela, Martin Luther King, etc. Remember that knowledge is power, and that power is yours only when you read voraciously. Remember, Dr. B.R. Ambedkar used to read 18 hours a day when he was a student, and the only thing he regretted in his old age was losing eyesight, for it may prevent him to read. Equipped with that reading, he earned power to intellectually defeat many of his opponents with his scholarship and knowledge. Talking without knowledge is just making fool of yourself. So read, read, and read. Have altruism. If you are selfish, it doesn't matter how great and rich you are. No doubt, it's yours because you worked hard to earn it. But remember, good human life is not just thinking about himself, his belly, and comforts. Had Baba Saheb thought the same way, he would have become one of the richest men during his days. No, he didn't do that. He did everything for others like you and me. Same is true with any great man or woman. If I think just about myself and my own stomach, what is the difference between me and a dog or a cat? An animal also is born, eats what is available and dies. I am sure you agree that humans are far better creatures than a dog or a cat. Your life on this earth should have a meaning. So, don't be selfish. Try to be altruistic and make a mark on this earth before you leave it. And fifth one and the last one is have command over English. Learn English. If you gain command over it, the world is yours. Read English newspapers, listen to English radio, watch English programs, and talk with your friends in English. For every great job, you need English. So, get command of it at any cost. At the end, my appeal to everyone in this room and all those who read this piece. We need your help. Friends for Education International needs financial, human, infrastructural resources